హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. ఇప్పుడు 59వ కీర్తన సాధన చేద్దాం. ప్రాణనాథ ప్రాణనాథ త్రిభువన చేష్ట ప్రదాత అఖిల నేత సుగుణ జాత తోరసీత రాఘవదూత ప్రాణనాథ ప్రాణనాథ త్రిభువన చేష్ట ప్రదాత అఖిల నేత సుగుణ జాత తోరసీత రాఘవదూత ప్రాణనాథ ప్రాణనాథ త్రిభువన చేష్ట ప్రదాత నూరు యోజన శరధీయ హారిలంకాపురవా నూరు యోజన శరధీయ హారిలంకాపురవా శేరి హర్షది జనక కుమారి గుంగురవీత శేరి హర్షది జనక కుమారి గుంగురవీత ప్రాణనాథ ప్రాణనాథ త్రిభువన చేష్ట ప్రదాత ದುಷ್ಟದಶ ಕಂದರನನು ಮುಷ್ಟಿತಾಡನದಿಂದ ದುಷ್ಟದಶ ಕಂದರನನು ಮುಷ್ಟಿತಾಡನದಿಂದ ಚೇಷ್ಟರಹಿತನ ಮಾಡಿ ದಿಟ್ಟತನದಲ್ಲಿ ಮೆರೆದ ಚೇಷ್ಟರಹಿತನ ಮಾಡಿ ದಿಟ್ಟತನದಲ್ಲಿ ಮೆರೆದ ಪ್ರಾಣನಾದ ಪ್ರಾಣನಾದ ತ್ರಿಭುವನ ಚೇಷ್ಟ ಪ್ರದಾತ ಗಂಧಮಾದನ ಗಿರಿಯನು ಒಂದು ಕರದಲ್ಲಿ ಸುಖದಿ ಗಂಧಮಾದನ ಗಿರಿಯನು ಒಂದು ಕರದಲ್ಲಿ ಸುಖದಿ ತಂದು ರಾಮರ ಪಾದ ದ್ವಂದ್ವ ತೆರಗಿದ ಮೋಕ್ಷ ಪ್ರಾಣ ತಂದು ರಾಮರ ಪಾದ ದ್ವಂದ್ವ ತೆರಗಿದ ಮೋಕ್ಷ ಪ್ರಾಣ ಪ್ರಾಣನಾದ ಪ್ರಾಣನಾದ ತ್ರಿಭುವನ ಚೇಷ್ಟ ಪ್ರದಾತ ಕ್ರೂರ ನಿಶೀಚರಪತಿ ಪರಿ ವಾರವನು ಸದೆ ಬಡಿದು ಕ್ರೂರ ನಿಶೀಚರಪತಿ ಪರಿ ವಾರವನು ಸದೆ ಬಡಿದು ಮೂರು ಜಗಗಳ ಮೀರಿದ ಕೀರುತಿಯ ಪೊಲ್ದಿದ ಮೂರು ಜಗಗಳ ಮೀರಿದ ಕೀರುತಿಯ ಪೊಲ್ದಿದ ಪ್ರಾಣನಾದ ಪ್ರಾಣನಾದ ತ್ರಿಭುವನ ಚೇಷ್ಟ ಪ್ರದಾತ ಇನ್ನು ಎರಡವತಾರಗಳನ್ನು ಧರಿಸುತ್ತ ಜಗದೀ ಇನ್ನು ಎರಡವತಾರಗಳನ್ನು ಧರಿಸುತ್ತ ಜಗದೀ ಪ್ರಸನ್ನ ಮಾಧವ ದಾಸರನ್ನು ಸೇವೆಯ ಮಾಡಿದ ಪ್ರಸನ್ನ ಮಾಧವ ದಾಸರನ್ನು ಸೇವೆಯ ಮಾಡಿದ ಪ್ರಾಣನಾದ ಪ್ರಾಣನಾದ ತ್ರಿಭುವನ ಚೇಷ್ಟ ಪ್ರದಾತ ಅಖಿಲ ನೇತ ಸುಗುಣ ಜಾತ ತೋರಸೀತ ರಾಘವದೂತ ಪ್ರಾಣನಾದ ಪ್ರಾಣನಾದ ತ್ರಿಭುವನ ಚೇಷ್ಟ ಪ್ರದಾತ. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಹರೇ ప్రాణనాథ ప్రాణదేవుడ త్రిభువన చేష్ట ప్రదాత త్రిభువులను నడిపించువాడు. ఎందుకంటే ప్రతి జీవరాశి ఆయన కదలిక వల్లనే వీళ్ళు చేతులు కాళ్ళు సమస్తము కూడా ఆడిస్తారు. అందరికీ చేష్ట ప్రదాత
మూడు లోకములకు, మూడు లోకములలో ఉన్నటువంటి జీవులందరికీ చేష్టములు అన్నీ కూడా అంటే కదలిక కల్పించేటువంటి వాడు, చేష్ట ప్రదాత, నడిపించువాడు. అఖిల నేత సుగుణజాత, అందరికీ లోకంలో అందరికీ నేత అంటే ప్రభువు. సుగుణజాత, సుగుణాల ఖని. తోర సీతా రాఘవదూత, సీతారాములను శుభవయ్యా, నువ్వు ఆయన దగ్గరే ఉంటావు కదా, అందువల్ల ఆయన యొక్క దర్శనం మాకు చేయించు. 100 యోజన శరధియ, శతయోజన విస్తీర్ణం సముద్రాన్ని హారి లంకాపురవ, దాటి లంకా నగరానికి ఎగిరి వెళ్ళి చేరి హర్షది, చేరి ఆనందముగా జనక కుమారికి ఉంగరవిత్త, జనక మహారాజు కుమార్తె అయినటువంటి జానకి ఉంగరం ఇచ్చినవాడా. దుష్టదశకంధరను, దుష్టదశకంఠుని, దుష్టదశకంధరనను అంటే దుష్టదశ కంఠుడు అయినటువంటి రావణాసురుణ్ణి ముష్టితాడనదింద, ఒకే ఒక ముష్టిఘాతంతోనే రావణాసుడి యొక్క చేష్టరహితనమాడి, అతని యొక్క చేష్టలు అంటే చేతులు కాళ్ళు ఆగిపోయాయి, అంటే కదలకుండా నిశ్చేష్టుడైనాడు రావణాసురుడు ఆ ఒక్క దెబ్బకే. ఆ విధంగా చేసి దిట్టతనది మెరేదా, దిట్టతనముతో అంటే గొప్పగా మెరేదా ప్రకాశించినవాడా. గంధమాదన గిరియను, గంధమాదన పర్వతాన్ని ఒందుకరదిలి సుగది, ఒక్క చేతితో సులభంగా తందు తెచ్చి రామర పాదద్వందకే అంటే రామచంద్రమూర్తి యొక్క పాదపద్మములకు తెరగిద ముక్షప్రాణ చేరిన ముక్షప్రాణుడు ఆ మహాపర్వతాన్ని, గంధమాదన పర్వతాన్ని అవలీలుగా ఎత్తి సుఖంగా ఎటువంటి ఆయాసం లేకుండా తీసుకుని వచ్చి రామచంద్రమూర్తి యొక్క పాద సన్నిధికి చేరినటువంటి ముఖ్యప్రాణుడు. క్రూర నిశిచరపతి, క్రూరుడైనటువంటి రాక్షసపతి, నిశిచరపతి అంటే రాక్షసపతి అంటే రావణాసురుడు. పరివారవను సదివడుదు, ఆ రావణాసుడి యొక్క పరివారాన్ని ఒక వంతు, 4 వంతుల్లో ఒక వంతు సైన్యాన్ని ఒక్కడే, హనుమంతుడు ఒక్కడే సదేబడిదు, వాళ్ళందరినీ కూడా సంహారం చేసి 3 జగగల మీరిద, 3 లోకములందు పడినటువంటి కీర్తియ పొందిద, 3 లోకములలో కూడా అద్భుతమైన కీర్తి పడిసినవాడు, పొందినటువంటి వాడు. ఇನ್ನು 2 అవతారಗಳನ್ನು, ఇంకా 2 అవతారములు అంటే భీమసేనుడు, మధ్వాచార్యుల వారు. మొదటిది ఆంజనేయ స్వామి, ఇంకా 2 అవతారాలు అంటే భీమసేనుడు, మధ్వాచార్యులు. ఇನ್ನು 2 అవతారಗಳನ್ನು ధరించి జగది లోకంలో ప్రసన్న మాధవ వ్యాసరన్ను అంటే శ్రీకృష్ణ వేదవ్యాసుల సేవ చేసినాడు. ప్రసన్న మాధవ అంటే శ్రీకృష్ణ పరమాత్మ, అలాగే వ్యాస అంటే వేదవ్యాసుల వారు. 2 అవతారాల్లో శ్రీకృష్ణుడి యొక్క సేవ, అలాగే వేదవ్యాసుల వారి సేవయ్య మాడిద, సేవ చేసినటువంటి వాడు. 3 యుగాలలో కూడా త్రేత, ద్వాపర, కలియుగాల్లో 3 రూపాలతో అవతరించి అందరినీ కూడా జ్ఞానబోధ చేసి రామచంద్రమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ, వేదవ్యాసుల వారి యొక్క సేవ చేసి తరించినటువంటి మహానుభావుడు వాయుదేవుల వారు అని ఈ యొక్క కీర్తన యొక్క తాత్పర్యం. హరే శ్రీనివాస్.